చూడండి ఇవాళ రేగుపళ్ళు వేసానండి. ఈ రెండోసారి నైట్ రేగుపళ్ళు. మరి హై రేట్లు కూడా అండి. కొట్లు ప్రతి కొట్టుకి వెళ్ళామండి. ఏ కొట్టుకి వెళ్ళినా హై రేటు కొనే కాయలు మటుకి తక్కువ లేవు రేట్లు. దానివల్ల నేను ఏ కాయలు కొనలేకపోయాను. అంటే కొంటాం కానీ ఇక్కడ రేట్ లేదు కదా. అక్కడ రేటు పెట్టేసి ఇక్కడ రేట్ లేకుండా మేము ఎట్లా ఇబ్బంది పడాలని చాలదండి. మరి యాప్లికాయ వచ్చేసి 4,000 దాకా చూస్తున్నారు. ట్రై అది బాక్సు 3,700 800 చెప్పారండి యాప్లికాయ. దానిమ్మకాయ ఇంకా రేటు ఉన్నది, దానికంటే ఇంకా రేటు ఉంది. యాప్లికాయ మీద రేటు ఉంది. మరి దానిమ్మకాయ కూడా మేము కొంటాం డబ్బులు పెడతాం. ఇక్కడ రావాలి కదా. ఇక్కడ రాదు నేనేం చేసేది. పద్దాకి ఎదురు పెట్టలేక డబ్బులు నాకు మటుకు క్యాన్సర్ వస్తాయి. గూగుల్ నష్టపోతూ ఉంటున్నాం కదా. మరి అంత రేట్లు పెట్టి తెచ్చాను, ఇక్కడ రేట్లు తక్కువ కొడుతున్నారు. దానివల్ల నేను కొనలేకపోతున్నాను. మరి వాళ్ళు రేగుపళ్ళు వేసాయండి. రేగుపళ్ళు కూడా ఇక మూట చూడండి, మూట వేస్తున్నాను. మూటది 30 కేజీలు అండి. అవి 30 కేజీలు వచ్చేసి 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు అయ్యి. మరి 1000 రూపాయలు తేల్చలేదో తెలీదు. మరి నాందేడికాయ వేసానండి. నాందేకాయకి వచ్చి నాందేడు ఒక ట్రై వేసానండి. ఒక ట్రై వేసా 32 రూపాయలు కేజీ. నాందేడికాయ వచ్చేసి 32 రూపాయలు అండి కేజీ వచ్చి. కమలాలు కొద్దిగా ఉన్నాయండి. కమలాలు వేసాము. కమలాలు వాళ్ళు 1000 రూపాయలు అండి ట్రై. 1000 రూపాయలు 950 10 కొట్లు తిరిగాము మేము కమలాకాయల కోసం. మళ్ళీ బత్తాకాయ దిగిందండి ఇవాళ. బత్తాకాయ కూడా 8 కొట్లో ఉంది. 8 కొట్లో ఉంది కానీ రేటు తగ్గట్ల వాళ్ళు కూడా. అక్కడ అవి కూడా రేటుగానే ఉన్నాయి. ఎందుకంటే అవి కూడా మూటల లెక్కను కేజీల లెక్క, ట్రైల్ లెక్క, మూటల లెక్కే ఉన్నాయి. అవి కూడా మరి రేటుగానే ఉన్నాయి. బత్తాకాయ ఇంకా రేటు ఉంది. ఎందుకంటే కమలాకాయ మరి రేటు. కమలాకాయ వాళ్ళు 1000 రూపాయలు అమ్ముతున్నారు. ట్రై వచ్చి 10 కొట్లు తిరిగాను. 10 కొట్లో కూడా 950 1000 రూపాయలు ట్రై. అంటే మళ్ళీ అడుగున సన్నకాయ ఉంటుంది, పైనే కొద్దిగా గైరకాయ ఉంటుంది. మరి ఆ సన్నకాయ తెచ్చి మేము ఇక్కడ అమ్మలేం కదండి. వాళ్ళు ఒక వరుస 2 వరుసలే చూపిస్తారు పెద్దకాయ పైన. కింద అంతా మళ్ళీ సైజు సన్నవే. మరి ఎడ వచ్చేసరికి దాకా 3 కేజీలు 2 కేజీలు అని అమ్మారు 200 రూపాయలకి. ఇప్పుడు అమ్మ అని తెలిసిద్ది వాళ్ళకి. మేము రేట్లు పెట్టి తెస్తున్నాము, వాళ్ళు ఆ రేట్లకి వేసారు. అవి గేరింగ్ చేసి పడక్టేషన్ కాయలు తీసుకొచ్చి అమ్మారు వాళ్ళు. చూడండి వాళ్ళు రేగుపళ్ళు వేసాను, నాందేడికాయ వేసాను. కాయలు బట్టి కాయ రేటు కొన్నాయి మార్కెట్లో. ఏ కాయలు రేటు తగ్గట్లేదు. అన్ని కాయలు రేటుగా ఉన్నాయి. తిరిగి తీసుకుపుట్టిపోయింది. పొద్దున్న 6:30కి వెళ్తే ఇప్పుడు వచ్చాయండి. మరి ఇప్పుడు 9 అయిపోయింది ఇంటికి వచ్చేవారికి. చూడండి మీరు అందరూ చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి.